మొన్న మధ్య మన దేశంపై ఉన్నది లేనిది అక్కసునంతా వెళ్ళగక్కుతూ ఇండియా అవుట్ అంటూ భీకర నినాదాలు చేశాడు మాల్దీవ్స్ ప్రధాని ముయిజ్. చైనాతో స్నేహం చేస్తూ ఆ కొద్ది రోజులు చెట్టాపట్టాలేసుకుని ఊరేగాడు. కానీ ఏమైంది? మోదీ చిన్నగా లక్షద్వీపులపై ఓ వీడియో చేయడంతో 2 ఫోటోలు దిగడంతో మాల్దీవ్స్ పర్యాటకం ఇక పడకేసింది. దాంతో మొదలైనటువంటి డౌన్ ఫాల్ ఇప్పటికీ కొనసాగుతూ నానా సమస్యలు ఎదుర్కొంటోంది. చివరకు అంతగా మన దేశం పట్ల వ్యతిరేకతలు పెంచుకున్నటువంటి మొయిజ్ కూడా మళ్ళీ భారతదేశం పాట పాడక తప్పలేదు. మన దేశం ఇచ్చే సాయం కోసం, మన దేశం నుంచి వచ్చే పర్యాటకం కోసం ఏకంగా తానే దిగిరాక తప్పలేదు. అయినా పెద్దగా ఆ దేశం పరిస్థితి మెరుగుపడ్డ జాడలేవి కనిపించడం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయం కూడా అంతేగా మారింది. తమకు అజాత శత్రువు అయినటువంటి పాకిస్తాన్ను చేరదీస్తూ చైనా పాట పాడుతూ గొప్పలు పోయినటువంటి ఆ దేశపు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు మొహమ్మద్ యూనస్ కూడా దిగిరాక తప్పలేదు. ఇన్నాళ్ల అవాకులు చెవాకులు అన్నీ కూడా ఇప్పుడు పోయాయి. ఆయన నోటి నుంచే మన దేశం గురించి ఇప్పుడు యూటర్న్ తీసుకోక తప్పలేదన్న మాట వినిపిస్తోంది. భారత్తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ తాజా ప్రకటన చేశారు యూనస్. విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో హసీనా ప్రాణభయంతో భారత్లో ఆశ్రయం పొందడంతో మొత్తం ప్రభుత్వాన్నే ఈయనే రన్ చేస్తున్నారు. అయితే యూనస్ దొడ్డిదారిన గద్దెనెక్కిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ భారత్తో గొడవలు పడుతూనే ఉన్నారు. బంగ్లాలో భారతీయులని అవమానించడం, అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నారు. అంతేకాదు ఇండియా ఎడ్డెం అంటే ఆయన తెడ్డెం అంటూ ప్రవర్తించారు. షేక్ హసీనాను అప్పగించాలంటూ దౌత్యపరమైనటువంటి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా చైనాతో చేతులు కలిపి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో ఏంటో సడన్ గా మాట మార్చారు యూనస్. కొన్ని సంఘటనలతో తత్వం బోధపడిందని అంటున్నారు పరిశీలకులు. పైగా ఇంకో నెల రోజుల్లో ఏప్రిల్ 3, 4వ తేదీల్లో థాయిలాండ్ లో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. కరెక్ట్ గా దీనికి ముందు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్ భారత్తో మంచి సంబంధాలు తప్ప మాకు వేరే దారి లేదంటూ ప్రకటన చెయ్యక తప్పలేదు. పైగా 2 దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని, అందుకే ఇది తప్ప వేరే మార్గం లేదని సుద్దులు చెప్పుకొస్తున్నారు యూనస్. గత కొంతకాలంగా కొన్ని ప్రచారాలు ఇరు దేశాల మధ్య వైరాన్ని సృష్టించాయని కూడా అన్నారు. దాన్ని రూపుమాపడానికి, తమపై ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికీ భారత్ బంగ్లా మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు. 2 దేశాలు చారిత్రక, రాజకీయ, ఆర్థిక దృక్కోణం నుంచి చాలా దగ్గరగా ఉన్నాయి. అందువల్ల మేము ఎప్పటికీ ఒంటరిగా ఉండలేమని చెప్పుకొచ్చారు యూనస్. ప్రస్తుతం ఉన్న అపార్థాలు భవిష్యత్తులో తొలగిపోయి ఇంతకు ముందులా ఉంటామని కూడా అంటున్నారు. కానీ బంగ్లాదేశ్ రాజకీయాలు మళ్ళీ మరో రూపంలోకి మారుతున్నాయి. ఈయన సారథ్యంలో పనిచేసిన విద్యార్థులు తమకంటూ కొత్త పార్టీ పెట్టుకొని ప్రచారంలో ఉధృతంగా దూసుకుపోతున్నారు. వారంతా గతంలో షేక్ హసీనాను వ్యతిరేకించిన వాళ్లే, భారత్ను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లే అవడం చూస్తే వీరు భవిష్యత్తులో యూనస్ మాట కూడా వినే పరిస్థితుల్లో లేరని అంటున్నారు పరిశీలకులు. గతంలో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడున్న హిందూ మైనార్టీలపై దాడులు జరిగాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు తన ఆందోళనను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. అయితే భారత్ బంగ్లాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్టు ఇరు దేశాలు చెబుతూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా భారత్లో ఉన్న హసీనాపై బంగ్లాదేశ్కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆమెను తిరిగి రప్పించేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ అధికారులపైన కూడా అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. మరోవైపు దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారుల్ని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారే లక్ష్యంగా యూనస్ సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ ను కూడా చేపట్టి పెద్ద ఎత్తున అరెస్టులు జరుపుతోంది. నిజానికి బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోవడంతో పాలన పగ్గాలు చేపట్టిన కేర్ టేకర్ ప్రభుత్వం 18 నెలల్లో ఎన్నికలు తేవాలని సైనిక్ జనరల్ ప్రకటించారు. ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ అమెరికాలోని యుఎన్ జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన రోజున బంగ్లాదేశ్ ప్రజల నిరసనలు ఎదుర్కొన్నారు. చాలా మంది బంగ్లాదేశీయులు అతన్ని పదవి విరమణ చేయమని నినాదాలు చేశారు. వారు బహిష్కృత మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా ప్రకటించాలని ప్రముఖ రాజకీయ పార్టీలు తనపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సూచనలు కూడా ఇవ్వకుండా యూనస్ తప్పించుకున్నారు.
మరోవైపు పాశ్చాత్య దేశాలన్నీ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి పూర్తి మద్దతును ప్రకటించారు. ఆయనే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించగలరని వారి మాట. హసీనా చేసిన తప్పులను సరిదిద్దడానికి ఇదే మంచి అవకాశం అని వారంతా భావిస్తున్నారు. అందుకే యూనస్ వెనక ఉండి నడిపిస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసి అధికారం చేపట్టారని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని హసీనాను, ఆమె పార్టీని నిందిస్తే వెంటనే యూనస్ ఏ అధికారంతో ఇప్పుడు ప్రజలను పరిపాలిస్తున్నారనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. నా సంస్కరణల కోసం వేచి ఉండండి అని చెప్పడం ప్రజల్లో అవిశ్వాసాన్ని నింపుతోంది. ఏదేమైనా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగే ముప్పు పొంచి ఉందని బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వఖర్ ఉజ్ జమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యానికి, సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లు తనకు కనబడుతోందని ఆయన చెప్పారు. దేశం సురక్షిత హస్తాల్లో ఉండాలన్నదే తన ఆకాంక్షని, గత 7 నుంచి 8 మాసాల్లో తాను ఎంతో మార్పొస్తుందని ఎదురు చూశానని ఆయన చెప్పారు. తాను ముందుగానే తిరుగుబాటు గురించి హెచ్చరిస్తున్నానని, రేపు ఎందుకు చెప్పలేదని తనను నిందించవద్దని కూడా ఆయన తాత్కాలిక యునెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనరల్ జమాన్ ఆందోళన చెందుతున్నారని, దేశాన్ని విదేశీ శక్తులు నడిపిస్తున్నాయని కూడా ఆయన భావిస్తున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి. అంటే ప్రస్తుతం పాకిస్తాన్, చైనా ప్రాబల్యం పెరుగుతూ ఉండడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్నది కూడా ఇంకొక భావన అన్నది పరిశీలకులు అంటున్నారు. దేశంలో వెంటనే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని ఆయన రాజకీయ పెద్దలకు సూచిస్తున్నారని, లేని పక్షంలో సైన్యం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. లేదంటే చూస్తూ చూస్తూ మళ్ళీ అధికారాన్ని పాకిస్తాన్కు కట్టబెట్టడమే అవుతుందని కూడా అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు పాకిస్తాన్ జరిపిన నరమేధాన్ని కూడా మహమ్మద్ యూనస్ ఓవర్లుక్ చేస్తున్నారు. నెమ్మదిగా ఆ 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా పునరుద్ధరించడం మొదలైంది. తేలికగా అటు నుంచి ఇటువైపుకు కమర్షియల్ నౌకలు, విమానాలు ప్రయాణిస్తున్నాయి. మొన్న మధ్య పాకిస్తాన్ ISI చీఫ్ సైతం బంగ్లాదేశ్కు సీక్రెట్ గా వచ్చి భారత్ సరిహద్దుల్లో మంతనాలు జరిపి వెళ్లాడని ఒక సమాచారం. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలిసి మళ్ళీ ఏదో పెద్ద ప్లాన్ వేస్తోందని ఒక భయం కూడా ఇంటెలిజెన్స్ కూడా ఈ నివేదిక అందజేసినట్టు తెలుస్తోంది. అయితే ఇన్నింటి మధ్య బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు భారత్ అంటే తమ గౌరవం అని, తమ 2 దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు అలాగే ఉన్నాయని ప్రకటన చేయడం వెనుక మరేదో పరమార్థం ఉండి ఉంటుందని విశ్లేషకులు అనుకుంటున్నారు.